తర్వాత శరీరం అంతా ఎనర్జీ ఉంది కాబట్టి ఎక్సెస్ ఏదైనా కొంచెం శక్తి ఎక్కువగా ఉంటే అది కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి రెండో ఐటెంలో ఏ ఎక్సర్సైజెస్ చేసామో తల నుంచి పాదాల వరకు పైనుంచి కిందకి ఒక్కొక్క భాగానికి వ్యాయామం ఎట్లాగైతే ఇచ్చామో అట్లాగే మళ్ళీ మనం తిరిగి ప్రారంభిద్దాం. టేక్ ద పొజిషన్ యాజ్ ఐటమ్ నెంబర్ 2. కమాన్, 2 కాళ్ళు జాయిన్ చేయండి. ఇట్లాగా 2 బటన్ వేళ్ళు 2 మడవలు జాయిన్ చేసేయండి. వీలైతే వి షేప్లో ఉంచచ్చు కూడా, అభ్యంతరం ఏం లేదు. వీలైనంత వరకు 2 కలిపి ఉంచడమే మంచిది. ఆ తర్వాత 2 చేతులు తోడలకి ఆనిచ్చేసి బాడీని స్టిఫ్గా స్ట్రైట్గా ఉంచండి. ఇప్పుడు హెడ్ అండ్ నెక్, శరీరంలో పైనుంచి కిందకి ప్రతి అవయవానికి కూడా వ్యాయామం ఇస్తున్నాము, విశ్రాంతి ఇస్తున్నాము. కమాన్, హెడ్ ఇంహేల్ అప్, గాలి తీసుకుంటూ తలపైకి, గాలి వదులుతూ తల కిందకి, గడ్డం కిందకి. ఇంహేల్ అప్, ఎక్సెల్ డౌన్. ఇంహేల్ అప్, ఎక్సెల్ డౌన్. ఇంహేల్ అప్, ఎక్సెల్ డౌన్. ఇలా ఒక 5 సార్లు చేసుకున్నాం కదా, అట్లాగే సైడ్ టు సైడ్ కూడా 5 టైమ్స్ చేసుకుందాం. నార్మల్ బ్రీతింగ్, టర్న్ యువర్ హెడ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఒక 5 టైమ్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మెడని క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్లో కూడా 5 టైమ్స్ చేద్దాం. ఇంహేల్ అప్, గాలి వదులుతూ కిందకి. ఇంహేల్ అప్, ఎక్సెల్ డౌన్. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. మళ్ళీ రివర్స్. Inhale up, exhale down. 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 సో పైన తల భాగానికి సంబంధించినటువంటి వ్యాయామం పూర్తయిపోయింది. ఒకసారి విశ్రాంతి తీసుకుందాం శరీరం మొత్తానికి. కాళ్ళ మధ్య గ్యాప్. నుంచని ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలనుకున్నా కూడా దీన్ని తాడాసనం అంటాము. నుంచని ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలనుకున్నా కూడా భుజాలంత వ్యత్యాసం కాళ్ళ మధ్య ఉంచుతాము. చేతులు ఫ్రీగా వదిలేస్తాం. ఇట్లా స్టిఫ్గా ఉంచాం, చేతులు ఫ్రీగా వదిలేస్తాం. బాడీ మొత్తం ఒక్కసారిగా రిలాక్స్గా వదిలేస్తాం. డీప్ బ్రీతింగ్, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చాలా దీర్ఘంగా జరుపుతాం. ఇట్లాగా ఇంతకుముందు ఏ భాగానికైతే వ్యాయామం ఇచ్చామో అదే భాగం మీద మనసు ఉంచితే ఆ భాగానికి విశ్రాంతి లభిస్తుంది. అక్కడ తేలికదనం వస్తుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆ అనుభూతి పొందండి. 1-2-3 సార్లు డీప్ బ్రీతింగ్ అయిన తర్వాత దాన్ని కింద భాగాలైనటువంటి షోల్డర్స్కి మనం వ్యాయామం ఇద్దాం. కాళ్ళు కలిపేసండి, 2 చేతులు తొడలకి అని స్టిఫ్గా ఉంచండి. కమాన్, ఇన్హేల్ షోల్డర్స్ అప్, గాలి తీసుకుంటూ షోల్డర్స్ పైకి, గాలి వదులుతూ కిందకి. 1, inhale 2, 3, 4, 5. Shoulders back to front. 1. Inhale up, exhale down. 2. Inhale up, exhale 2, 3, 4, 5. Atla inhale up, exhale down. 1, 2, 3, 4, 5. Wow. షోల్డర్స్ కూడా విశ్రామం వచ్చేసింది. ఒక్కసారి కాళ్ళని వేరుగా చేసేసి దీర్ఘ శ్వాసలు. మనసు ఎక్కడ ఉండాలి? మనం చెప్పుకున్నాం కదా, ఎక్కడ ఎక్సర్సైజ్ చేస్తాం ఇంతకుముందు షోల్డర్స్ మీద, అక్కడే మనసు పెట్టాలి. కళ్ళు మూసుకొని సంతోషంతో షోల్డర్స్ సంబంధించి చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి, కానీ అవసరం లేదు మనకి. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ బాడీలో లైట్నెస్ కావాలి, చాలా తక్కువ టైంలో ఎక్కువ రిలాక్సేషన్ కావాలి. కమాన్, షోల్డర్స్ సంబంధించి ఇంకొక చిన్నది చేద్దాం. కాలు తీసుకుంటూ పైకి లేవండి, కాళ్ళు కూడా పైకి లేపండి. గాలి వదులుతూ కిందకి. ఇంకోసారి కూడా చేద్దాం. గాలి తీసుకుంటూ పైకి, గాలి వదులుతూ కిందకి. ఎదురుగా చూస్తూ ఉండండి, మీకు బ్యాలెన్స్ వస్తుంది. లేకపోతే ఇట్లా ఊగుతూ ఉంటాం, ఎందుకంటే బ్యాలెన్స్ దొరక్క. ఎదురుగా ఒక పాయింట్ని చూస్తూ ఉండండి. ఇన్హేల్ అప్, ఎక్సెల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సెల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సెల్ డౌన్. 5 సార్లు చేశాను కదా, చాలు. 2 కాళ్ళ మధ్య విశ్రాంతి చేసేయండి. 2 చేతులు ఫ్రీగా చేసేయండి. మనసంతా భుజాల మీద ఉంచండి, ఎందుకంటే షోల్డర్స్కి ఎక్సర్సైజ్ ఇచ్చాం కదా. ఇప్పుడు డీప్ బ్రీతింగ్ చేయండి. షోల్డర్స్లో వస్తున్నటువంటి రిలాక్సేషన్ని ఎంజాయ్ చేయండి. రైట్. తర్వాత నడుం భాగంకి వెళ్ళిపోదాం.
ఈ నడుము భాగానికి ఒకసారి ట్విస్టింగ్ ఇద్దాం. రెండు చేతులు ఇట్లా ఛాతీ దగ్గర ఉంచండి. ఒకసారి జరికిస్తున్నట్టుగా ఎడం వైపుకి ఇట్లా తిరగండి. అట్లాగే రైట్ సైడ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. అట్లాగే నడుముకి ఇంకొక వ్యాయామం ఇచ్చేసేద్దాం. రెండు చేతులు నడుము మీద పెట్టేసేయండి. ఇప్పుడు నడుముని వృత్తాకారంలో తిప్పుతాం, క్లాక్ వైజ్ డైరెక్షన్. కమాన్ స్టార్ట్. ఫ్రంట్ రైట్ బ్యాక్ లెఫ్ట్ ఫ్రంట్ 2 3 4 5. అట్లాగే మళ్ళీ రివర్స్లో ర్యాక్ అండ్ రోల్ ఆడండి. 5 4 3 2 1. కొంచెం విశ్రాంతి అవుదాం. కాళ్ళ మధ్య గ్యాప్ ఇచ్చేసేయండి. చేతులు ఫ్రీగా వదిలేసేయండి. గాలి బాగా తీసుకుంటూ వదలండి. మనసు ఎక్కడ ఉండాలి? ఎస్ కరెక్ట్, నడుము మీద. ఇన్హేల్ ఎక్సేల్. Once again inhale. Exhale. Fine. ఇప్పుడు నడుము కంటే కింద ఏమున్నాయి? మోకాళ్ళు. మోకాళ్ళకి మనం వ్యాయామం ఇద్దాం. కొంచెం రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టేసి మోకాళ్ళకి విశ్రాంతి ఇద్దాము. వ్యాయామం చేద్దాము. క్లాక్ వైజ్ 1 2 3 4 5. మళ్ళీ రివర్స్ 5 4 3 2 1. స్ట్రైట్గా ఉంచండి. సో మోకాళ్ళకి వ్యాయామం ఇచ్చాం. కొంచెం విశ్రాంతి ఇవ్వాలి. ఎట్లా? దీర్ఘ శ్వాస తీసుకునే దానికి ఆక్సిజన్ మరియు హిమోగ్లోబిన్ వెళ్ళేటట్టుగా. కళ్ళు మూసుకోండి. ఇన్హేల్, మనసు మోకాళ్ళ మీద. ఇన్హేల్ ఎక్సేల్ స్లోలీ. వన్స్ ఇన్హేల్ exhale completely. Inhale exhale completely. ఓకే, ఇప్పుడు మోకాళ్ళ కంటే కింద ఉన్నాయి పాదాలు, యాంకిల్స్ ఉన్నాయి కదా, వాటికి విశ్రాంతి ఇద్దాం. రెండు కాళ్ళ మధ్య ఈ మాత్రం గ్యాప్ ఉంచండి. లోపల భాగాన్ని పైకి ఎత్తండి. 1 2 3 4 5. వెరీ నైస్. అట్లాగే అవుట్ సైడ్ పైకి లేపండి. 1 2 3 4 5. దట్స్ గుడ్. అట్లాగే ఇప్పుడు ముందు భాగం పైకి లేపుదాం. 1 2 3 4 5. అట్లాగే హీల్స్ పైకి ఎత్తండి. 1 2 3 4 5. తర్వాత రెండు కాళ్ళు కలపండి. ఒక కాలు పైకి ఎత్తండి. సపోజ్ కుడి కాలు. రెండు చేతుల సహాయంతో కాలుని చేతిలో తీసుకోండి. ఇప్పుడు మనకి బ్యాలెన్స్ దొరకాలి అంటే ఎదురుగా చూస్తూ ఉండాలి. ఎదురుగా ఒక పాయింట్ని చూస్తూ ఉంటే బ్యాలెన్స్ దొరుకుతుంది. లేకపోతే మొత్తం బాడీ ఇట్లా షేక్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా బ్యాలెన్స్ తీసుకున్న తర్వాత కాల్ని సర్క్యులర్ డైరెక్షన్ క్లాక్ వైజ్ తిప్పండి. 1 2 3 4 5 6. రివర్స్ 6 5 4 3 2 1. మెల్లిగా కాలు దించేసేయండి. అట్లాగే ఎడం కాలు మళ్ళీ తీసుకోండి. 1 2 3 4 5 6. రివర్స్ 6 5 4 3 2 1. మెల్లిగా కాలు దించేసేయండి. ఓకే, మళ్ళీ రైట్ లెగ్ తీసుకోండి. 1 2 3 4 5 6. రివర్స్ 6 5 4 3 2 1. Come to normal. You can take the left leg. 1 2 3 4 5. Reverse. ఒకసారి 6 అవుట్ చేద్దాం. మళ్ళీ రివర్స్ 6 5 4 3 2 1. నార్మల్. రెండు కాళ్ళ మధ్య గ్యాప్ ఇచ్చేసేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ప్రతి అవయవానికి వ్యాయామం ఇచ్చాము, విశ్రాంతి ఇచ్చాము. అట్లాగే ఇప్పుడు దీర్ఘ శ్వాసలతోటి మనసు శరీరం అంతా ఉంచి శరీరం అంతా కూడా విశ్రాంతి తీసుకుని తేలికగా అవుతుంది అన్న భావంతో డీప్ బ్రీతింగ్ శరీరం అంతటికి అందజేద్దాం. కళ్ళు మూసుకోండి, గాలి తీసుకోండి.
ముఖం మీద చిరునవ్వుతోటి ఎక్సేల్, గాలి వదలండి. అలాగే గాలి తీసుకోండి, ఇంకా తీసుకోండి. శరీరంలో అణువణు వెళ్ళాలి. మెల్లిగా గాలి వదిలేసేయండి. మళ్ళీ గాలి తీసుకోండి, గాలి వదిలేసేయండి. గాలి తీసుకోండి, స్లోలీ డీప్లీ. పూర్తిగా వదిలేసేయండి. ఇప్పుడు ఒకసారి గాలి గురించి మర్చిపోయి శరీరం లోపల మనసు ఉంచండి. ముఖ్యంగా చేతుల్లో, ముఖ్యంగా అరచేతుల్లో, ముఖ్యంగా చేతి వేల కొనల్లో వావ్, ఏదో రకమైనటువంటి శక్తి తరంగాలు శరీరంలోకి వచ్చేసాయి. గమనించండి, గమనించండి, గమనించండి. వాటిని ఇంకా మెరుగుపరుచుకుందాము. ఒకసారి కళ్ళు తెరిచి చేతులు చూడండి, ఒకసారి చేతులు రబ్ చేయండి. కమాన్. అలాగే బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్స్, రిస్ట్స్, మణికట్లు, పెడ చెయ్యి, చెయ్యి వెనకాల భాగం బాగా రబ్ చేయండి, బాగా రబ్ చేయండి, వెచ్చగా రబ్ చేయండి, బాగా రబ్గా వెచ్చండి. ఇప్పుడు ఒక్కసారి శరీరాన్ని చూసుకోండి. ఆహా, మొదటి కంటే ఎంతో తేలిగ్గా ఉన్నట్టుంది. ఇంకా ఇంకా తేలిక కాబోతుంది మన శరీరం. ఎట్లా అంటే నడుస్తుంటే నడవాలని కాదు, పరిగెత్తాలని.